హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హయ్యర్ పెన్షన్ సుప్రీం సూచించిన కదలికేది? ఉద్యోగ పెన్షన్ పథకం ఈపీఎస్ 95 కింద అధిక పెన్షన్కు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు 15,000కు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై ఈపీఎఫ్ఓ ఎలాంటి ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగి వేతనం నుంచి 1.16% అదనపు చెల్లింపు తగదన్న న్యాయస్థానం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని ప్రతిపాదన. ఇప్పటి వరకు నిర్ణయం వెల్లడించని ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ చందాదారుల్లో ఆందోళన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హయ్యర్ పెన్షన్ సుప్రీం సూచించిన కదలికేది? ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 కింద అధిక పెన్షన్కు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు 15,000కు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై ఈపీఎఫ్ఓ ఎలాంటి ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం సామాజిక భద్రతా నిబంధనలకు విరుద్ధమని పెన్షన్ నిధికి అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని 6 నెలల పాటు నిలిపివేసినట్లు సుప్రీంకోర్టు నవంబర్లో తెలిపింది. ఆలోగా చట్ట సవరణ, ఇతర మార్గాల ద్వారా ఆ మేరకు నిధులను సమీకరించే ప్రయత్నాలను పరిశీలించాలని సూచించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులో ఇప్పటికే 4 నెలలు పూర్తయినప్పటికీ ఈపీఎఫ్ఓ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడం గమనార్హం. అసలు ఎందుకీ 1.16%? పెన్షన్ నిధి పథకానికి ఈపీఎఫ్ఓ 2014 సెప్టెంబర్ 1న సవరణ చేసింది. అంతకు ముందు అధిక వేతనంపై అధిక పెన్షన్ కోసం యజమానితో కలిసి పేరా 11/3 కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులంతా సవరణ తర్వాత పేరా 11/4 కింద 6 నెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. ఆప్షన్ ఇవ్వకుంటే ఉద్యోగి అధిక పెన్షన్ ఆప్షన్ను వదులుకున్నట్లుగా భావిస్తామని తెలిపింది. అప్పటి వరకు పెన్షన్ నిధిలో గరిష్ట వేతన పరిమితి 15,000కు లోబడి 8.33% ప్రకారం 1,250కి మించి ఎంత ఎక్కువగా యజమాని వాటాకు జమ అయిందో ఆ మొత్తాన్ని తిరిగి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీతో సహా మళ్లిస్తామంది. సాధారణంగా 15,000 వేతన పరిమితికి ఉద్యోగుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం 1.16% మొత్తాన్ని జమ చేస్తుంది. 11/4 కింద 6 నెలల్లోగా అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు 15,000కు మించి అదనపు వేతనంపై 1.16% చొప్పున తన వంతు వాటాగా ఇవ్వాలని ఈపీఎఫ్ఓ షరతు పెట్టింది. ఇది సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆదాయ మార్గాలపై కసరత్తు. అధిక పెన్షన్ అర్హత కలిగిన ఉద్యోగుల నుంచి 1.16% వసూలు చేయకూడదని చెప్పిన సుప్రీంకోర్టు ఆ మేరకు అదనపు ఆదాయ మార్గాలపై కసరత్తు చేయాలని తెలిపింది. దాంతో యజమాని నుంచి మొత్తం వసూలు చేసేలా 8.33% వాటా పెంచడమా, చట్ట సవరణతో యజమాని వాటా 10 లేదా 12% పూర్తిగా ఈపీఎస్కు మళ్లించడమా అనే విషయాలను ఈపీఎఫ్ఓ ప్రాథమికంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీటిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పెన్షన్ లెక్కింపు విధానంలో మార్పులు జరిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కనీస పెన్షన్ 2,000 లేదా 3,000 చేసేందుకు నియమించిన ఈపీఎఫ్ పెన్షన్ నిపుణుల కమిటీ పలు సంస్కరణలు సూచించింది. కనీస వేతన పరిమితి పెంచడంతో పాటు పెన్షన్ పొందేందుకు ప్రస్తుతమున్న కనీస సర్వీసు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని తెలిపింది. ఈపీఎస్ నుంచి ముందస్తు ఉపసంహరణలు పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించింది. అధిక పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఇప్పటికే ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. పేరా 26/6 కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ఆధారం దొరకనప్పుడు ఏమి చేయాలి? తర్వాత ఇచ్చేందుకు అవకాశం ఉందా? మూతపడిన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయం ఏమిటని సందేహాలతో పలువురు చందాదారులు
ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో సంప్రదిస్తున్నా అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. కేంద్ర కార్యాలయం నుంచి ఏమన్నా వివరాలకు వస్తే వెల్లడిస్తాం, అప్పటి వరకు ఏమీ చెప్పలేమని చెబుతుండటంతో చందాదారులు గందరగోళానికి గురవుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.